విశాఖ వాసులకు సమ్మర్ స్ట్రోక్ గట్టిగానే తగులుతోంది. ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 డిగ్రీలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ప్రజలకు వేడిగాలులు, ఉక్కపోతులు తిప్పలు తప్పడం లేదు. దీంతో టూరిస్టులు, నగరవాసులు బీచ్లో స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. వచ్చే రోజుల్లో సన్ స్ట్రోక్ మరింత గట్టిగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. వైజాగ్ బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నగరంలో బానుడి భగభగలు క్రమేపీ పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీల అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖ నగరంలో 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలే ఉన్నప్పటికీ కూడా వేడి గాలుల ప్రభావంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక విధంగా ఒక్కపోతల వాతావరణం కనిపిస్తోంది. ఈ కారణంతో ప్రజలంతా కూడా వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం అవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారైతే కొన్ని ప్రత్యేకమైన వేసవి తాపం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ దగ్గర జనం సందడి చూడొచ్చు. కుటుంబాలతో పాటు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఈ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి సముద్రంలో స్నానాలు చేస్తూ సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ సీజన్లో వస్తుంటారు. ఇదంతా కూడా ఏదైతే మిడ్ డే ఉంటుందో మిడ్ డే అంతా కూడా వీలైనంత వరకు సమ్మర్ నుంచి బయటపడడానికి ఇక్కడ ఉన్న కోకో ఎరీనాలు కావచ్చు, లేకపోతే సముద్రంలో ఉన్న ఈ ఫ్లష్ వాటర్ నుంచి స్నానాలు చేస్తూ ఉపశమనం పొందడాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్గా విశాఖ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కాదు కానీ సాధారణం కన్నా 2-3 డిగ్రీలే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ కూడా దాని తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే 5 రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు డిస్కంఫర్ట్ ఉంటుంది, తేమగాలులు వీస్తాయి. దాని కారణంగా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందన్న సూచనలు ఐఎండీ ఇస్తుంది. ప్రజలు కూడా వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉంది. కొన్ని మండలాల్లో వడగాలుల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. దీంతో విశాఖ నగరానికి వచ్చిన వాళ్ళు ప్రధానంగా పిల్లలతో వచ్చిన వారు కావచ్చు, లేకపోతే టూరిస్టులు చాలా ఇక్కడ సేద తీరడానికి ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు కొంతమంది పిల్లలు కూడా బీచ్లో కేరింతలు కొడుతూ ఎండ నుంచి కాస్త రిఫ్రెష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ, ఎలా ఉంది ఎండ తీవ్రత? చాలా ఎక్కువగానే ఉందండి. అందుకనే సండే కాబట్టి పిల్లలకు కొంచెం ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి బీచ్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దాకా కొంచెం దీని ద్వారానైనా ఎండని మేము రికవరీ చేసుకోగలగాలని అనుకుంటున్నాను. కానీ ఎక్కువగానే ఉంది ఎండ. అంటే ఒక్కపోతలు కూడా ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయండి. సాయంత్రం 6-7 దాటితే కానీ బయటకు కావట్లేదు. దానికోసమని పిల్లలు కొంచెం బయటకు వస్తే కొంచెం బీచ్లో కొంచెం చల్లగాలి వస్తుంది అని చెప్పి తీసుకుని వచ్చాం. రైట్, పేరెంట్స్ కావచ్చు లేకపోతే పిల్లలు కూడా ఈ సండే కాస్త ఎక్కువ బీచ్కి కానీ బయటకు రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ ఎండ తీవ్రత కారణంగా వీలైనంత వరకు మధ్యాహ్నం 3 గంటలు దాటే వరకు, అంటే 11 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రాకపోవడమే బెటర్గా కనిపిస్తోంది. తీవ్రమైన ఉక్కపోత ఉంది. ఎండ తీవ్రత కన్నా ఉక్కపోతలు పెరుగుతున్న కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే 5 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు ఐఎండీ చెప్తోంది. ఇక ఈ సీజన్ అంతా కూడా విపరీతమైన ఎండల తీవ్రత ఉండబోతోంది.